జీవితంలో ఇంకొకసారి తిరుపతి వెళ్ళకూడదు అనిపించింది. హాయ్ గాయ్స్, మేము సరదాగా కందుకూరు నుంచి తిరుపతి స్టార్ట్ అయిపోయాము. మొత్తం నలుగురము, 2 బైకులు, నేను, చరణ్, బాలస్వామి, కిరణ్ స్వామి. ఇప్పుడు వాళ్ళిద్దరు స్వాములిద్దరూ ఒక గూటికి అయితే చేరారు. ఇంకా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళవి, మా వ్యవహారాలు మాయ అనమాట. ఇంకా ఎవరికి సంబంధం లేకుండా ఎవరి బండి వాళ్ళు తోలుకుంటా, వాళ్ళేమో స్వామి శరణం పాటలో గేట్లో పెట్టుకొని హాయిగా వెళ్తారు. మేమేమో నాటుగా అనమాట, కొద్దిగా ర్యాంప్ మాట్లాడుకుంటూ వెళ్దాము. అది ఇంక ఎవరి జర్నీ వాళ్ళదనమాట. మా యొక్క జర్నీలో చిన్న ఇబ్బంది అయితే కలిగింది. మా ఫ్రెండ్ ఉన్నారు కదా బాలస్వామి, అతను ఇంటికాడ ఫోన్ మర్చిపోయాడు. కందుకూరు నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్లు అయితే మేము వచ్చేసాం. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఫోన్ తీసుకొని వస్తున్నాడు, అతని కోసం మేము వెయిట్ చేస్తున్నాం. కందుకూరు నుంచి మోపాడు వచ్చాం. మోపాడు అంటే 10 కిలోమీటర్లు ఉంటుంది. నేను చరణ్ ఇక్కడ వెయిటింగు, బాలస్వాములు వెనకాల వెయిటింగ్. అది మా బాలస్వామి జాగ్రత్తగా నీట్గా నిదానంగా బండి తోలుతాడు. హైవే ఎక్కితే తప్ప మామూలు టైంలో తోలడు. అదనమాట. ఓకేనా, మళ్ళీ కలుగుతాం. వచ్చేసాం. 50 కిలోమీటర్లు విజయవంతంగా జర్నీ అయితే కొనసాగింది. ఇక మిగిలిన 450 కిలోమీటర్లు జర్నీ మిగిలింది. 1 hour later. నెల్లూరు టౌన్లోకి వచ్చాం. బాలస్వామి మామచరణం ఎగ్గు కూడా తిండం. అది ఇక్కడైతే ప్యూర్ వెజ్ అనమాట. ఇక్కడ మా స్వాములుగా కరెక్ట్గా 1.5 hour ఏం పట్టింది తెట్టు నుంచి నెల్లూరుకి. ఓకే, 40 రూపాయలు దోశ రిచ్గా. స్వామి శరణం ఎలా ఉంది? బాగుంది. ఓకే, 40 రూపాయలు ఓకేనా? 40 రూపాయలకి చరణ్ బాయ్ ఎలా ఉంది? పంచి ఎలా ఉంది? వీడికి 2 ఎక్కువైనాయి బాగా. ఓకే బాయ్, మళ్ళీ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము తిరుపతి. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అయింది టైము. సో ఇప్పుడు డ్రైవర్ మారాడు, చరణ్ డ్రైవ్ తీసుకున్నాడు. ఫుల్గా డ్రైవ్ చేసేస్తాడు చరణ్. పడేస్తాడు వెనక కూర్చొని చరణ్కి పాపం పురుగు నొప్పులు వస్తున్నాయి. పంచి అంటే ఇలా ఉండాలి. 3 hours later. వెల్కమ్ టు తిరుపతి. తిరుపతి అయితే వచ్చేసాం. టైం 12:20 అయింది. కరెక్ట్గా అక్కడ 7కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేలేకి 5 hours పట్టింది. విజయవంతంగా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. 4 వ్యక్తులు, 2 బైకులు, 5 గంటల జర్నీ ముగిసింది. మరికొన్ని సేపట్లో తిరుపతికి వెళ్ళిపోతాం, పైకి ఎక్కేస్తాం. ఓ మై లవ్లీ తిరుపతి, తిరుపతి వెంకటేశ. వెల్కమ్ టు తిరుపతి. తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. పైకి వెళ్ళడానికి గేట్లు క్లోజ్ చేస్తున్నారు. 12 లోపే పైకి ఎలా ఉంది. మళ్ళీ తిరిగి మార్నింగ్ 4 గంటలకి ఓపెన్ చేస్తారు. ఇక టికెట్లు కూడా దొరకలేదు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం కదా స్వామి, సర్వదర్శనంకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది దర్శనం కూడా చాలా టైం పడుతుందని కింద మన లోకల్ ఆటో వాళ్ళు చెప్పారు, అన్నవాళ్ళు. అది ఎలా ఉంటుందో ఏమో తెలీదు. బెచ్చగాడు షూటింగ్ ఇక్కడే తీసింది. కుబేరా షూటింగ్ కూడా తీసింది ఇక్కడే తిరుపతిలో, మన గరుడ దేవుడి విగ్రహం దగ్గర తీశారు. అది ఇక 4 గంటల దాకా ఇక్కడే ఫుల్ రెస్ట్ అనమాట. ఇంకా ఫుల్గా ఒక స్లీప్ వేసామంటే మొత్తం సెట్ అయిపోయింది. కొండపైకి బైకులు అయితే 4 గంటలకి, బస్సు అయితే 3 గంటలకే స్టార్ట్ అయిపోతుందని, 1 గంట కలిసి వచ్చిందని ఆలోచనతో మేము బస్సు అయితే ఎక్కేసాము. ఇక స్టార్టింగ్లో టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దగ్గర బస్సు మొత్తం చెక్ చేస్తారు. మనం తెచ్చుకున్న వస్తువులను అన్నింటినీ అయితే చెక్ చేయడం జరుగుతుంది. బైకులు వేసుకుని పైకి వెళ్ళే వాళ్ళైతే బైకులు కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. హెల్మెట్ అన్నీ, లైసెన్స్ అన్నీ అడుగుతారు. అయితే వచ్చేసాం. ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేది ఎంట్రన్స్. అది అటు నుంచి వచ్చేసి ఇంకా పైకి వచ్చేసాం. పైకి వచ్చేసి కూడా చాలాసేపు అయింది. ఒక 3:30 మేబీ 4 దాకా అయితే వచ్చేసాం. 4 గంటలకే వచ్చి లాకర్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ ఆ ప్రాసెస్ ఏంటంటే వెళ్ళి లాకర్ ఫ్రీ. జస్ట్ మన ఆధార్ కార్డు, మన మొబైల్ నెంబరు చెప్తే చాలన్నమాట, లాకర్ ఇచ్చేస్తారు. ఇంకా అట్లా లాకర్ తీసుకొని ఇంకా అక్కడే స్నానాలు చేసుకొని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవడమే. అది ప్రాసెస్. కాకపోతే మాకు కొద్దిగా చిన్న పని పడింది, అందువల్ల మేము వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ మళ్ళీ కిందకి వెళ్ళారు. సో అందుకోసం మేము వెయిటింగ్లో ఉన్నాం. ఏం చేయాలి, ఇంకా 4:30 అయింది ఇప్పుడు టైము. నిద్ర కూడా రాదు ఈ టైంలో, ఏం పడుకుంటాంలే అని జస్ట్ అలా
జనాలకి తిరుపతి అంటే ఎందుకు ఇంత ఇష్టమో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎంతమంది జనాలు అయితే ఉన్నారో, అసలు నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే అంతే జనాలను అయితే అక్కడ చూస్తూ ఉంటాను. మా స్వామి అయితే మాత్రం ప్రశాంతంగా కునికి వేసేస్తున్నాడు, ఫోన్ చూసుకుంటా నడుము అయితే అట్లా వాక్ చేశాడు. చాలా దూరం నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాం కదా, సో ఫుల్గా స్ట్రైన్ అయిపోయి ఉన్నాం మేము నలుగురు. కాబట్టి మా ఫ్రెండ్స్ కిందకి వెళ్ళారు కదా. ఇది లాకర్ కౌంటర్ స్టార్టింగ్లోనే ఉంటుంది. అది లాకర్ కౌంటర్. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇచ్చేసి ఫోన్ నెంబర్ చెప్తే లాకర్ ఇచ్చేస్తారు అంతే. మొత్తానికి అయితే మొత్తం రెడీ అయిపోయాము. ఇక దర్శనానికి వెళ్ళిపోవడమే. ఇంకా చాలా ట్రాజడీలు జరిగినాయి. పాపం అందరూ పంచలు కట్టడం పక్కన పెడితే ఎప్పుడో వెళ్ళాల్సిన క్యూకి ఇప్పుడు అసలు చాలా జరిగినాయి. మాట్లాడుకోకూడదు వాటి గురించి. తప్పు ఇబ్బందులు ఆటుపోట్లు లోటుపోట్లు ఏది ఎదురైనా సరే దర్శనానికి మాత్రం వెళ్తున్నాం అంటారు. దాంట్లో తీసుకున్నాం చిన్నది అది. ఓకే, ఇక దర్శనానికి అయితే ఫోన్ వెళ్ళలేదు, లాకర్లో పడేసి వెళ్ళిపోవాలి. ఓకే బాయ్, ఏదైనా ఉంటే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఎన్ని గంటలు పట్టింది, కంపార్ట్మెంట్ లో ఎన్ని రోజులు ఉన్నాము, ఏంది రోజులా లేదా ఈ వద్దులే ఇంకెందుకు, వచ్చాక మాట్లాడుకుందాం. అరుణాచలం చూపిస్తాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో. జీవితంలో ఇంకొకసారి తిరుపతి వెళ్ళకూడదు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే మేము సర్వదర్శనానికి వెళ్ళేసాము, ఫోన్లు లాకర్లో పెట్టేసి. అక్కడ అసలు మార్నింగ్ 7కి అయితే వెళ్ళాం. అసలు మరీ ఎంత ల్యాగ్ అంటే, ఒక సెకండ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దాదాపుగా 1.5 డే మేము అసలు ఎందుకు వచ్చాము అన్నట్టుగా ఉంది మా సిచ్యువేషను. 31 hours దర్శనం తిరుపతిలో, 31 గంట ఎప్పుడూ లేదు. అసలు ఇంత ల్యాగ్ ఏంది అసలు? ఎందుకు సర్వదర్శనం అంటే ఇంత చీప్ ఎందుకు లేదు అసలు? ఆ తిరుపతి మొత్తం తిప్పారు. అక్కడి నుంచి పక్కనున్న గుడికి వెళ్ళడానికి తిరుపతి మొత్తం తిప్పి పొద్దున 6 గంటలకి మేము క్యూలోకి వెళ్తే, క్యూలో నుంచే దాదాపుగా వెయిటింగ్ హాల్స్ అని ఉంటాయి. వెయిటింగ్ హాల్లోకి రావడానికి దాదాపుగా ఒక నైటు 10-11 అయింది. మళ్ళీ వెయిటింగ్ హాల్లో నుంచి మళ్ళీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి మార్నింగ్ 6 అయింది. కంపార్ట్మెంట్లో నుంచి దర్శనానికి వెళ్ళడానికి మళ్ళీ 2. అసలు ఇంత ల్యాగ్ అసలు. ఇప్పుడు ఎవరైనా చాలామంది ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఎక్కువసేపు నించోలేని వాళ్ళు ఉంటారు. అసలు వీళ్ళ గురించి ఎవరు ఆలోచించకుండా ఎక్కడక్కడే ట్రాకులు తిప్పి అబ్బా అసలు ఏమి మెయిన్నెస్. అసలు తిరుపతి దేవస్థానం మెయిన్నెస్ వరస్ట్, వేస్ట్. 31 గంట అసలు ఏం దర్శనం ఇది? పోనీ అక్కడ ఏమన్నా ఒక చోట వెయిటింగ్ హాల్లో పెట్టేసేయాలి జనాల్ని. అంత సరే, పైన రష్గా ఉంది, టెంపుల్లో రష్గా ఉంది, అందువల్ల కుదరట్లేదు అని అంటున్నారు. అలాంటప్పుడు ట్రాక్ ఎందుకు తిప్పడం, ఎందుకు జనాల్ని అసలు అటు ఇటు ఒక చోట ఒక రూమ్స్ కట్టేసి ఆ రూమ్స్లో పెట్టేసి అక్కడే రెస్ట్ తీసుకుంటుంటారు. ఆ కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి వేస్తారు, అక్కడే రెస్ట్. అక్కడి నుంచి మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేస్తే కంపార్ట్మెంట్లోకి వెళ్ళాక మళ్ళీ మార్నింగ్ 6 అంటే 24 hours పట్టింది ఒక కంపార్ట్మెంట్లో వెళ్ళడానికి. ఏం లేదు, తిరుపతిలో ఉన్న గుణంగా చెరువులు అవి చూడండి, తిరుమల ఇట్లా ఉంది అని చూపించడానికి తప్ప జనాల్ని. సరే, అలా వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ ఏమైనా కరెక్ట్గా పెడుతున్నారా? లేదు. పొద్దున్నే రవ్వ ఉప్మా ఏదో ఫార్మాలిటీకి ఇస్తున్నారు. ఎవరో పిల్లలు ఎట్లా తింటారు? పిల్లలు, పెద్దోళ్ళు, ముసలి, ముతక అందరూ ఉంటారు. సరే, కూర్చోడానికి ఏమైనా వసతులు ఉన్నాయా? లేదు. చాలా చెత్తగా ఉంది, వరస్ట్. అసలు ఇంకొకసారి వెళ్ళకూడదు అన్నట్టుగా ఉంది అసలు. మా జీవితం దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇంత సేపా? ఉచితంగా వెళ్ళే వాళ్ళకే ఈ కష్టాలన్నీ. పెయిడ్ అయితే ఫ్రీ, 300 టికెట్లు తీసుకొని వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. వీఐపీ దర్శనం అయితే ఇంకా తెలుసుగా, సూపర్. ఆ 2వ గేట్ కాడి నుంచి దర్శనం జరిగేది. స్వామి అందరికీ స్వామి కదా అసలు? మరీ ఇంత లేక ఉండకూడదు అబ్బా. ఇవి మా తిరుపతి కష్టాలు. అది ఎవరైనా వెళ్ళాలనుకునే మాత్రం సర్వదర్శనం మాత్రం అసలు వెళ్ళొద్దు. ఎవరైనా సరే ఇంకేం చేస్తాం, తప్పదు. దేవుణ్ణి చూడాలి అనుకునే వాళ్ళు డబ్బులు ఇచ్చి 2 నెలలు ముందు ఏమో టికెట్లు బుక్ చేసుకుంటారు కదా, 300 టికెట్లు, అవి బుక్ చేసుకుని వెళ్ళండి. సర్వదర్శనం వెళ్ళాలంటే మాత్రం సర్వనాశనమే.